Hi, hello, namaste. Welcome to my channel Purna Satluri. So today is a very special day and Independence Day. You can observe. So all the viewers who are watching, Happy Independence Day. So morning ఇవాళ సెలబ్రేషన్ జరిగాయి. So I will attach that video also. So watch that video. Along with that, దాంతోపాటు ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అదేంటిదంటే గరుడా డ్రోన్ అనమాట. అది కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ పూర్ణ సాతులూరి. లెట్స్ గో. సో ఇదేనండి గరుడా డ్రోన్ అనమాట, మేడ్ ఇన్ ఇండియా. సో దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇవాళ, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఆల్రెడీ నేను సీల్ అనేది ఓపెన్ చేశాను. సో ఇది మేడ్ ఇన్ ఇండియా పీస్ అండి. అంటే చూడండి, దీంట్లో ఫస్ట్ ఓపెన్ చేస్తే ఏముందంటే మనకి ఒక గైడ్ బుక్ ఉందన్నమాట, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. డ్రోన్, రిమోట్. ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లై చేస్తారో అండి, ఏంటిదంటే గార్డ్స్ అనమాట, బ్లేడ్స్ ఉంటాయి కదా దానికి గార్డ్స్ ఇవి. ఇది బ్యాటరీ అండి, అంటే మనం డ్రోన్ ఫ్లై చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట బ్యాటరీ. ఎక్స్ట్రా బాక్స్ ఒకటి ఉంది, ఏముందో చూద్దాం దీంట్లో. ఓ దట్స్ గ్రేట్. సో దీంట్లో ఓపెన్ చేస్తే ఏంటిదంటే ఒక ఛార్జర్ ఉందండి, ఇంకా ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ డ్రోన్తో పాటు మనకు ప్రొపెల్లర్స్ వస్తాయి, 4 ప్రొపెల్లర్స్. అవి కాకుండా ఎక్స్ట్రా ఇంకా అడిషనల్ 4 ప్రొపెల్లర్స్ వస్తాయన్నమాట, విత్ ఏ ఛార్జర్ ఉంది అండ్ ఏ స్క్రూ డ్రైవర్. సో దీస్ ఆర్ ది థింగ్స్ which are available in the Garuda drone. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో ఇది ఓపెన్ చేస్తే ఏముంటుందో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి రిమోట్ ఉంది కదండి, రిమోట్ కంట్రోల్ అనమాట, కీస్. సో దీంట్లో ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ యూస్ చేయాలి, AA సెల్స్ ఎలా ఛార్జ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రొపెల్లర్ గార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం యూజర్స్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిందండి ప్రొపెల్లర్ గార్డ్స్ అనమాట. ఏంటిదంటే తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఇంట్లోనే ఈ డ్రోన్ని ఫ్లై చేయాలని ట్రై చేసామనుకోండి, ఒక సర్టన్ హైట్ కంటే మీదికి వెళ్తే తగులుతుంది. సో అది ప్రొటెక్ట్ చేయాలంటే ప్రొపెల్లర్స్ని, గార్డ్స్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఎలా కనెక్ట్ చేస్తామో చూపిస్తాను. సో ఇవన్నీ ఉన్నాయండి. సో దీంట్లోనే అండి, అంటే ఫస్ట్ టైం ఒక ఇండియన్ డ్రోన్లో ఏంటిదంటే మనకు ఈ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ రెండిట్లో ఉంటాయన్నమాట. 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీవన్. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు వచ్చే కిట్ కంటెంట్లో మనం ఒక గరుడా డ్రోన్ ఒకవేళ పర్చేస్ చేస్తే ఒక డ్రోన్ వస్తుంది, ప్రొపెల్లర్స్ 4 వస్తాయి, దాంతోపాటు ఎక్స్ట్రా 4 ప్రొపెల్లర్స్ వస్తాయి, గార్డ్స్ వస్తాయి, డ్రోన్ బ్యాటరీ ఉంటుంది, ఫ్లయింగ్ మాన్యువల్, చార్జర్,
స్క్రూ డ్రైవర్ ఒకటి, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్, 2.4 GHz రిమోట్ వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ స్టోర్ నుంచి కానీ మనం ఈ డ్రోన్కి సంబంధించిన సెటప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు ఏంటిదంటే FPV Pro యాప్ అండి. అది ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే బై యూజింగ్ రిమోట్ కానీ బై యూజింగ్ దిస్ యాప్ మనం డ్రోన్ని ఫ్లై చేసుకోవచ్చు అనమాట. కాంపాక్ట్ సైజ్ చాలా 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 అద్భుతంగా ఉంది చూడ్డానికి. సో దీంతో పాటు వచ్చిన బ్యాటరీ ఉంది కదండి, ఈ బ్యాటరీని మనం డ్రోన్కి బ్యాక్ సైడ్ ఫిక్స్ చేయాలన్నమాట. ఇక కనిపిస్తుంది కదా. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్. ఈ నాచ్ ఉంది కదండి, ఈ నాచ్ అనేది ఇలా వెళ్ళాలి దీనికి. ఇది డ్రోన్ రిమోట్ అండి. ఏంటిదంటే ఇక్కడ 1 key టేక్ ఆఫ్, 1 key ల్యాండింగ్ ఉంది మనకి. సో లెఫ్ట్ సైడ్ యారోస్ ఉన్నాయి కదా, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అనమాట డ్రోన్ని రొటేట్ చేయడానికి. సో ఒకవేళ ఫొటోస్ తీసుకోవాలంటే ఈ బటన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, దాన్ని ప్రెస్ చేస్తే అవుతుంది. అదర్వైజ్ లేకపోతే ఈ జాయ్స్టిక్స్ ఉన్నాయి కదా, సో అప్ డౌన్. రైట్ సైడ్ జాయ్స్టిక్ వచ్చేసి లెఫ్ట్ రైట్, ఒకటి ఫ్రంట్ బ్యాక్. ఇది అప్ డౌన్ అండి, అప్ డౌన్. ఈ జాయ్స్టిక్ అప్ డౌన్ కోసం. ఈ జాయ్స్టిక్ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ మూమెంట్ కోసం యూజ్ చేస్తాం. ఆన్ చేస్తున్నాను నేను, చూద్దాం ఎలా ఉంటుందో. రిమోట్ని ఆన్ చేస్తున్నాను. మీరు చూడవచ్చు ఇక్కడ లైట్స్ అనేటివి బ్లింక్ అవుతున్నాయి. నెక్స్ట్ డ్రోన్ ఇప్పుడు ఒకసారి డ్రోన్ ఆన్ చేద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది పవర్ బటన్ అన్నమాట. చూడండి, ఇది ఒక డిఫరెంట్ స్టైలిష్ లుక్లో ఉంది చూడండి డ్రోన్. నిజంగా ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుందండి మనకు. అరౌండ్ 7,000 to 8,000. నాకైతే 7,399 రూపీస్ పడింది. నిజంగా చూడండి లుక్ ఏ విధంగా ఉందో, అద్భుతంగా ఉంది. సో దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా ఉందన్నమాట. మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అది ఫ్రంట్ క్యామ్, ఓకే. అలాగే ఇది బాటమ్ క్యామ్ అన్నమాట. సో డ్యూయల్ క్యామ్ అన్నమాట ఇది. సో ఇది మన రిమోట్, ఇది మన డ్రోన్. నిజంగా చాలా స్టైలిష్గా ఉంది లుక్ అయితే. వన్ కీ అప్, 1 key డౌన్. చూడండి స్టార్ట్ అయిపోయింది, ఇది కనెక్ట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ రెడీ టు ఫ్లై. సో చూసారు కదండి, 1 key అప్, 1 key డౌన్ ఇన్ ది రిమోట్. ఏమవుతుంది, మన డ్రోన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, రొటేట్ అవుతుంది. వావ్ వావ్. టూ గుడ్.
ఇక్కడ మనకు 2 బటన్స్ ఉన్నాయి. వన్కి టేక్ ఆఫ్, వన్కి రిటర్న్ అనమాట. ఒక్కసారి నేను లిఫ్ట్ చేస్తున్నాను డ్రోన్ని. మీరు చూడవచ్చు డ్రోన్ ఫ్లై అవుతుంది. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉందండి. ఇది ప్రాపర్గా స్టెబిలైజ్ అయి ఉంది. నిజంగా ప్రాపర్గా బ్యాలెన్స్ అయి ఉంది. చాలా 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 అద్భుతంగా ఉంది. సో డ్రోన్ రిమోట్కి కనెక్ట్ అయిపోయిందండి ఇప్పుడు. సో వన్ కీ అప్ జాయ్స్టిక్ అండ్ డౌన్ మన డ్రోన్ అనేది రిమోట్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వన్కి టేక్ ఆఫ్ అనమాట, వన్కి ల్యాండింగ్. అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుందండి. సో మళ్ళీ చూడండి, ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ డ్రోన్ అనేది కిందికి వస్తుంది అనమాట. సో ఇది ఫీచర్. ఇది వన్కి టేక్ ఆఫ్, వన్కి ల్యాండింగ్ అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఇన్ దిస్ వన్. ఈ బటన్ కనిపిస్తుంది కదండి, ఆటో రిటర్న్ అనమాట. అంటే ఏ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయిందో డ్రోన్ మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. So this is our drone. బ్యూటీ అండి, బ్యూటీ. స్టెబిలైజేషన్ చాలా బాగుంది. చూడండి, వన్కి ల్యాండింగ్. కెమెరా క్వాలిటీ చూడొచ్చు మీరు. బాగుంది, చాలా బాగుంది. అంటే మనకు ఈ రేంజ్లో 7800 పెడితే డ్రోన్ విత్ దిస్ క్వాలిటీ ఈజ్ రియలీ టూ గుడ్ అండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. రియలీ క్వాలిటీ అయితే అదిరిపోయింది.